అవయవ దానంలో దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది తెలంగాణ. ఈ ఘనతను సాధించినందుకు కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు జీవన్ దాన్ ప్రతినిధులు. ఇక దీనిపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అవయవ దానంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. 2024లో ప్రతి 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్, రాష్ట్రంలో 4.88 డొనేషన్స్ జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవయవ దానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్ దాన్ ప్రతినిధులకు ఈ అవార్డు అందజేశారు. అవయవ దానంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్ దాన్ ప్రారంభించామని గుర్తు చేశారు. పేద ధనిక భేదం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందేలా ఈ మధ్య తోట యాక్ట్ ను అడాప్ట్ చేసుకున్నామన్నారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు వృధా పోకుండా దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి డోనర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది జూలై వరకు 1673 మంది డోనర్ల నుంచి 6309 కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వులు, లంగ్స్, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను సేకరించారు. గతేడాది 188 డోనర్ల నుంచి 725 అవయవాలు సేకరించారు. ఏడాది జూలై నాటికే 125 మంది డోనర్ల నుంచి 464 అవయవాలు సేకరించారు. ఏటా 10 నుంచి 15% డోనర్లు పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. జీవన్ దాన్ ద్వారా సేకరించిన అవయవాల్లో 2516 కిడ్నీలు, 1534 లివర్లు, 226 హార్ట్లు, 1453 కార్నియాలు, 170 హార్ట్ వాల్వులు, 396 లంగ్స్, 14 ప్యాంక్రియాస్ ఉన్నాయి. వీటిలో 40% కిడ్నీలే ఉన్నాయి.